హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వచ్చినప్పుడండి మాకు క్వార్టర్స్ ఇవ్వరు కదా ఫస్ట్లో మాకు. అప్పుడు బయట రెంట్ రూమ్లో ఉన్నామన్నమాట. రూమ్ కూడా మేము చూసుకోలేదండి. ఇంతకుముందు మేము పోస్టింగ్లో ఉన్నాం కదా వేరే చోట. పోస్టింగ్ వచ్చిందని తెలిసిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ది ఇక్కడే అన్నమాట, పంజాబ్లో. కాల్ చేసి చెప్పాడు నాకు పంజాబ్ పోస్టింగ్ వచ్చిందని. టెన్షన్ పడకు, నేను చూసుకుంటానని చెప్పాడు ఆ భయ్య. కానీ ఆ భయ్య కూడా వేరే చోట పోస్టింగ్, పంజాబ్ కాదు. వేరే ఫ్రెండ్కి చెప్పి నాకు రూమ్ కావాలని మా కోసం అని రూమ్ వెతికి పెట్టారు. మేము రాలేదు, ముందు మేము సామానం ప్యాక్ చేసి పంపించేసాము. టైంలోనే ఇక్కడ సింధూర్ ఆపరేషన్ జరుగుతుంది కదా, ఇక్కడ అక్కడే ఆపేశారు. తర్వాత మేము అంతా నెమ్మది పడిన తర్వాత మా హస్బెండ్కి నువ్వు నెక్స్ట్ మంత్ వెళ్ళాలని ఆర్డర్ వచ్చిన తర్వాత మేము అప్పుడు అక్కడ నుండి కదిలేము. తెలియదు ఇక్కడ అంత ముందేమో ఇక్కడ బాగా యుద్ధం జరిగింది కదా. టైం వస్తున్నామే కానీ మనసులో ఒక భయం అనిపించింది నాకైతే. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైతే మాకు రూమ్ వెతికి పెట్టాడో ఆ సారు మా కోసం రైల్వే స్టేషన్కి కూడా వచ్చాడు. సార్ వాళ్ళ ఫ్రెండ్ వేరే సారు ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కూడా మళ్ళీ ఏజ్ వాళ్ళే, మళ్ళీ యంగ్ కూడా కాదు కూడా తెలియదు. కానీ సార్ వాళ్ళు మా కోసం అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకుని మమ్మల్ని రూమ్కి తీసుకెళ్లారు. అది మాకు చాలా బాగా నచ్చింది. ప్రిపేర్ చేశారు మా కోసం. తర్వాత మీరు సామాన్ సదురుకోండి, డిన్నర్ కూడా ఇక్కడే చెయ్యండి అని చెప్పారు. జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనండి, బాయ్.